మాన్వాడ సర్పంచ్ అభ్యర్థి రామిడి శ్రీనివాస్ గ్రామ సమస్యల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు, బీడీ కార్మికులకు పింఛన్లు అందించడంలో కృషి చేస్తానని తెలిపారు. అక్కాచెల్లెళ్ల కోసం బతుకమ్మ షూట్ ఏర్పాటు చేస్తానని, నీటి సమస్యలతో పాటు అన్ని సమస్యలను ప్రజలతో కలిసి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రిపోర్టర్లకి, గ్రామ ప్రజలకి నేను ఎన్నికల్లో 2 సార్లు గెలుపొంది 3వసారి బరిలో దిగుతూ ఫాస్ట్గా నేను ప్రచారంలో హోరెత్తిస్తూ ప్రజల మన్ననలు తీసుకుంటూ 3వసారి భారీ మెజార్టీతో గెలవాలని ప్రజలను కోరుతూ ఆ 2013లో గెలిచిన నాటి నుంచి మొన్న 2024 వరకు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముంపు గ్రామంలో పోరాటాలు చేసి గ్రామ ప్రజలకు 30 కోట్ల రూపాయలు ఇప్పించి ప్రజల మన్ననలు పొంది ఈనాడు బరిలో దిగుతా ఉన్నా. వారి మన్ననలే మళ్ళీ నన్ను గెలిపిస్తాయని, గ్రామ ప్రజల ఆశీర్వాదం ఉంటుందని నేను ముందుకు పోతా ఉన్నా. రేపు భారీ మెజార్టీతో, రేపు 14వ తారీఖు పోలింగ్ నాడు భారీ మెజార్టీతో గెలిపిస్తారని గ్రామ ప్రజలను కోరుతా ఉన్నా. నా పేరు రామిడి శ్రీనివాస్, మాన్వాడ మండలం, బోయినపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా. అందరికి నమస్కారం అండి. హాయ్ బిగ్ టీవీకి అండ్ ప్రజలకి అలాగే రిపోర్టర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు మా దగ్గరకు వచ్చినందుకు. గత 10 సంవత్సరాలుగా మా మాన్వాడ గ్రామ ప్రజానికానికి అందరికీ కూడా చాలా వైభవంగా అభివృద్ధి కార్యక్రమాల్లో చేసిన మా రామిడి శ్రీనివాస్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరోసారి మీరు బరిలోకి దిగడము మా అందరికీ సంతోషకరమైనది. ఇదే విధంగా ఈసారి కూడా మీరు భారీ మెజారిటీతో సర్పంచ్గా గెలిచి మా మాన్వాడ గ్రామ ప్రజలకి అనేకమైన కార్యక్రమాలు మీరు చేపట్టాల్సిందిగా కోరుతున్నాము. మీరు చేస్తారనే ఖచ్చితమైన నమ్మకం మాకుంది. ఆ నమ్మకంతోనే మీకు ఓట్లు వేసి 14వ తారీఖు భారీ ఎత్తున విజయ పతాకం ఎగిరేస్తామని మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.